గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిపోర్టింగ్. మన సీనియర్స్ పెద్దన్నలు బీజీటీని మింగబెట్టిర్రు. ఎంత కష్టపడ్డాగాని WTC ఫైనల్కి పోలే. ఈ సిరీస్ కూడా మింగబెట్టినాం అనుకో, మన ఫ్యాన్సే 10 రేట్లు ఎక్కువ పెట్టి మనం వేసుకుంటారు. ఇంకో సైడ్ మన గంభీర్ బాబాయ్ కూర్చి కూడా పోతుంది. సో కాబట్టి కేర్ఫుల్ గా ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలి. స్కై నిన్ను కెప్టెన్ చేసిన, అక్షర్ పటేల్ నిన్ను వైస్ కెప్టెన్ చేసిన, శాంసన్ నిన్ను ఓపెనర్ గా సెట్ చేసిన, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ ని టీమ్ లోకి తీసుకొచ్చిన. మీరు ఏం చేస్తారో తెలియదు. ఈ సిరీస్ మనం ఎట్లైనా వంగ పెట్టి మింగాలే, ఖచ్చితంగా సిరీస్ గెలవాలి. అరే గంభీర్ బాబాయ్ మాకు వదిలే ఏమేమి చూసుకుంటాం. టీంలో KKR వాళ్ళ మేము ముగ్గురం ఉన్నాం, ఇంకా హార్దిక్ అన్న ఉన్నాడు, NKR ఉన్నాడు, దుల్ల కొట్టేస్తాం. అంతేకాదు టీంలో 2 తెలుగు ప్లేయర్స్ ఉన్నారు. ఏంది రింకు తమ్ముడు, మీరు ఆడేది ఏమన్నా RCBతో అనుకుంటున్నారా? ఇంగ్లాండ్ బుల్స్ తో ఆడుతున్నారు. ఎందుకయ్యా బట్లరు ప్రతిసారి మా RCBనే మింకత్తరు? అయినా నువ్వు IPL గుజరాత్ తోనే కదా, గుజరాత్ తోని మ్యాచ్ ఉన్నప్పుడు చెప్తావు నీ సంగతి. అయ్యో సారీ వే పాడతారు తమ్ముడు, మీ టీంని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తే పైథాగరస్ తీరం కూడా అర్థమవుతుంది. అందుకే అయినా మీ T20 టీంలో సీనియర్సే లేరు కదా, కానీ మా దాంట్లో మొత్తం పైథాన్ రైడర్సే ఉన్నారు. బెన్ డాకెట్, జెమ్మీ ఓవర్టన్, లియామ్ లివింగ్స్టోన్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చరు, జాకో బెత్తలు, ఇలా మళ్ళీ ముగ్గురు RCBకి చెందిన వాళ్ళే. అయిపోయింది మీ గంభీర్ బాబాయ్ పని అయిపోయింది. కోచింగ్ మొత్తం పడిపోతుంది. అన్ని సిరీస్ దొబ్బినట్టే ఈ సిరీస్ కూడా దొబ్బుతుంది. ధోని అన్న సంవత్సరంలో 2 నెలలు IPL ఆడుతావు, మిగిలిన 10 నెలలు ఇంట్లో కూర్చొని ఏం చెప్తావే? మనోళ్ళకి కోచింగ్ అని రాదు. గంభీర్ బాబాయ్ ఏమో నన్ను తీసుకుంటలేడు, పోనీ తీసుకోకుండా మరేమన్నా చేస్తానంటే ఏం లేదు, మొత్తం డొల్లా. అందేమున్నది తమ్ముడు, నువ్వు చెప్పినా కదా చేద్దాం. ఈ IPL అయితే అయిపోని ఆయన. మళ్ళొకసారి చెప్తున్నా, శాంసన్, స్కై మీరు ఎట్లయినా సరే ఈ సిరీస్ గెలవాలి. అవసరమైతే క్లీన్ స్వీప్ కూడా చేయడానికి ప్రయత్నించాలి. నీ అవ్వ మీ వల్ల నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. ముందే ఛాంపియన్స్ ట్రాఫీ కూడా కాలబడ్డది. ఆటలు ఆవకాయలు అన్ని షమి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. గంభీర్ అన్నాను భయపడకే, పిసికి పడేస్తా ఒక్కొక్కరిని. నా పేరు తెలుసు కదా షమి బ్రో, ఫిలిప్ సాల్ట్. అయితే ఏందివే ఆవకాయ బద్ద, నేను షమి ఒర్రుతున్నానా? అయినా నా చేతులు అవుట్ కాకుండా ఉండడానికి చూసుకో. నీ అవ్వ వీళ్ళు నన్ను ముందేమో తో ప్లేయర్ అన్నారు, తర్వాత ఓవర్ రేటెడ్ అన్నారు. ఇప్పుడు జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లా ఇండియన్ పిచ్ అలవాటు పడి పొట్టు కొట్టాలి. చూపిత్తా నేనేందో చూపిత్తా. RCB ప్లేయింగ్ లో ఎట్లా తీసుకోరో నేను కూడా చూస్తా. ఏంది తమ్ముడు, ఇండియన్ పిచ్ మీద కొడతావా? అది కూడా మా ఊర్లో కొడతావా? మా ఈడెన్ గార్డెన్స్ మీద కొట్టుడు అంటే అది కలే. మ్యాచ్ స్టార్ట్ కానీ బ్రో, జాకో బేతల్ అంటే ఏందో చూపిస్తా. అరే బేతల్ తమ్ముడు, నువ్వు సప్పుడే రెస్ట్ తీసుకోవా, నేను ఆడతా కదా. BBL చూడలేదా మెల్బోర్న్ స్టార్స్కి ఎట్లా ఆడినో? మొత్తం 6లు 4లే. అదే వే నాకు నచ్చేది మీ టీంలో. మంచి ప్లేయర్సే ఉన్నారు, కానీ బయట ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. నీ అవ్వ ఇక్కడ బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, బట్లరు, సాల్ట్, ఆర్చరు, మార్కోడ్, ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నా బయట వీల్ జాక్స్, జేసన్ రాయాస్ వంటోళ్ళు కూడా ఉన్నారు. వస్తూనే ఉంటారు కుంపకి. ఎనీవే మీ ఆల్రౌండర్స్, స్పిన్నర్స్, పేసర్స్ కుదిరితే నన్ను ఫస్ట్ బాల్ అనే డక్కోడియండి, లేకపోతే మళ్ళీ 100 కొట్టేదాకా అవుటే గాను. నేను కూడా ఓన్లీ 6లు 4లే కొడతా. అవునే బట్లర్ బ్రో, మీ వాళ్ళని ఫస్టే అవుట్ చేయమను. పోనీ పుసుకుమని మా వాళ్ళే ఫస్టే అవుట్ అయ్యారు అనుకో, నెంబర్ 3 ఆడేది నేనే. శాంసన్ సెంచరీ మిస్ చేసిన, అభిషేక్ తమ్ముడు హాఫ్ సెంచరీ మిస్ చేసిన, నేను 2 కవర్ చేస్తా. ఎస్ వట్టిగానే విసుకుతాం. మీరు కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించినా టీంలో ఇద్దరం తెలుగులో ఉన్నాం. తెలుగులో మాట్లాడి మీకు అర్థం కాని భాషలో మాట్లాడి ప్లాన్ ఆన్ ద స్పాట్ చేంజ్ చేస్తాం. కథం. ఒకప్పుడు నన్ను ఫ్యూచర్ కెప్టెన్ అన్నారు, కానీ ఇప్పుడు ఏ ఫార్మాట్లో కూడా వైస్ కెప్టెన్సీగా కూడా లేను. జస్ట్ ఆల్రౌండర్, ఏ ప్రెజర్ లేదు. ఇంకేముంది దుల్ల కొట్టుడే. ఇది అయిపోయిన తర్వాత ఛాంపియన్స్ ట్రాఫీ ఉన్నది. ఇంకా రప్ప 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 తర్వాత నీకు పుణ్యం ఉంటుంది. కొంచెం బౌలింగ్ వేసేటప్పుడు కింద మీద వాళ్ళకి ఇంజుడ్ అయినామా అనుకో, ఏం లేదు, మళ్ళీ నువ్వే వెన్నుపోటు పోసినట్టు అవుతావు టీమిండియాకి. గైస్ ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ T20 స్క్వాడ్ గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.